మంచు మనోజ్ భార్య మౌనికలో ఆలగడ్డ పర్యటన ఆసక్తి రేపుతోంది. భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించేందుకు దంపతులు వస్తున్నారు. భూమా అఖిల ప్రియ భార్గవ్ రామ్ కుమారుడు వీరనాగిరెడ్డికి మనోజ్ దంపతులు విషెస్ చెప్పనున్నారు. అంతేకాదు అరంగురేటానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారు. టీడీపీ లేదా జనసేనలోకి మనోజ్ చేరే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది మాత్రం ఉత్కంఠను రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, ఓవర్ టు యూ. సంజన, ఏదైతే మంచు మోహన్ బాబు కుటుంబంలో అంటే గత 3-4 రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక దుమారం అయితే లేచింది. వాళ్ళ కుటుంబ కలవడం వల్ల మీడియాలో ఒక సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు ఏదైతే మంచు మనోజ్ ఆయన భార్య మౌనికలు ఆలగడ్డకు వచ్చే నేపథ్యంలో అంతే దుమారం అంతే అలజడి ఇక్కడ చెలరేగింది. అంటే వీళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే రాజకీయంగా ఒక సంచలనం జరుగుతుందా, లేదా వాళ్ళ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ద్వారా లేదా వాళ్ళ ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాజకీయంగా చర్చ జరిగి అంటే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనే ఉత్కంఠ అయితే ఇప్పుడు దాకా జరిగింది. బట్ ఆయన మీడియా సమావేశంలో అయితే మంచు మనోజ్ అంటే మీడియా వాళ్ళు అడిగిన దానికి ఆయన నో కామెంట్ అని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా రాజకీయంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం గమనించినట్లయితే ఖచ్చితంగా జనసేనలోకి మంచు మనోజ్ మౌనిక వాళ్ళు జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అంటే గతంలో కూడా మొన్నటి ఎన్నికల్లో అంటే టీడీపీ తరఫున భూమా కుటుంబం ఆడగడ్డ నంద్యాల 2 సీట్లు అడిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి టీడీపీ తరఫున. అయితే టీడీపీ అధిష్టానము అప్పుడు అంగీకరించలేదు. దాని మూలంగా ఎన్ఎండి వరకు తెరపైకి రావడం జరిగింది. అయితే టీడీపీలో దాడి లేదనుకోను, లేకపోతే జనసేనకు అక్కడ లోటు ఉంది కాబట్టి భర్తీ చేయాలని ఒక ఉద్దేశంతో నంద్యాల పైన ఏదైతే మంచు మనోజ్ కావచ్చు లేదా భూమా మౌనిక కావచ్చు దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే నంద్యాల కేంద్రంగా జనసేనలకు పార్టీలోకి చేరి అక్కడ నుంచి రాజకీయంగా వీళ్ళు రాణించాలనే ఒక ఆలోచన అయితే కనిపిస్తా ఉంది. గతంలో ఏదైతే భూమా నాగిరెడ్డి కావచ్చు, భూమా శోభా నాగిరెడ్డి కావచ్చు, వీళ్ళు ఆళ్లగడ్డ నంద్యాలలో రాజకీయంగా ఒక పట్టు సాధించారు, ఒక మాట పెట్టుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు ఏదైతే భూమా శోభనాగిరెడ్డి జయంతి సందర్భంగా వీళ్ళు పిల్లలతో అక్కడికి వచ్చి వాళ్ళ విగ్రహాలకు నివాళులు అర్పించి అంటే సాయంత్రం అక్కడ ఏదైతే భూమా అఖిల ప్రియ వాళ్ళ ఇంట్లో ఉండి అంటే చర్చ జరిగినట్టు జరుగుతూ ఉంది. మాటలతో రాజకీయ మాటలు చేసుకొని చర్చ చేసుకొని ఏ విధంగా అయితే రాజకీయాలకు పునాదులు వేసుకోవాలి, ఏ విధంగా ఇంకా ముందు మనం ఎట్లా ఎత్తుబడి చేయాలనే ఒక విషయాలు అయితే పరిష్కరించుకున్నట్లు మాట్లాడుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే మోహన్ బాబు మంచు మోహన్ బాబు కుటుంబం అంటే సినీ పరంగా ఆయన ఒక సంచలనంగా అక్కడ ఉన్నారు. అదే విధంగా రాజకీయంగా భూమా కుటుంబం ఒక సంచలనంగా ఉంది. వీళ్ళిద్దరు కలయికతో అది ఏదైతే ప్రధానంగా రాయలసీమ ఉపగారం అనొచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల కేంద్రంగా ఎలాంటి పరిణామాలు చేసుకోబోతున్నాయి అంటే 2029కి వీళ్ళు ఎలాంటి ఎత్తుగడ చేస్తున్నారు అంటే భూమా అక్కడ తిరుగులేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నంద్యాల కావచ్చు, ఆడగడ్డ కావచ్చు. అయితే ఆడపిల్లలు భూమా నాగిరెడ్డి ఇద్దరు కూతుర్లు కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంచరించుకోవడం లేదా ముఖ్యంగా ఉండడం వల్ల ఏదైతే నాగిరెడ్డి వల్ల సోదరులు కుమారులు కూడా దీన్ని అభ్యంతరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆడపిల్లలు భూమా కుటుంబం పేరు చెప్పుకోవడానికి వీలు లేదు, మీ భర్త గారు ఊళ్ళలో మీ రాజకీయం చేసుకోవాలని గతంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఆడగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ ఉన్నా కూడా అంటే సోదరులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ దాయాల మధ్య ఎన్నో ఆరోపణలు ప్రత్యాపనలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లాంటి కుటుంబంలో మళ్ళీ ఇప్పుడు అంటే ఏదైతే భూమా మౌనిక నంద్యాల కేంద్రంగా అడుగు పెట్టినట్టయితే రాజకీయంగా ఇంకెంత సంచలనం చెలరేగే అవకాశం ఉంది, లేదా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని అయితే ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా భూమా కుటుంబం ఆలగడ్డ నంద్యాలలో పాగవేసి ఖచ్చితంగా 2 నియోజకవర్గాల్లో తాము పట్టు ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఆ దిశగా వాళ్ళు వెళ్ళినట్లయితే నంద్యాల జిల్లా కేంద్రంగా తమకు తిరుగులేదు, రాజకీయంగా శాసించవచ్చు అనే ఒక ఆలోచన అయితే కనిపిస్తా ఉంది. అయితే దీన్ని ప్రతిపక్షాలు కావచ్చు లేదా దాయాలు సోదరులు కావచ్చు అంటే ఎలా వ్యతిరేకిస్తారు, ఎలాంటి ఆరోపణలు చేస్తారు అనేది మనం చూడాల్సింది సంజన.